Hey guys, ఏంటివి అనుకుంటున్నారా? These are egg bites. They look so good. And did you hear the crunch? చల్లగా వర్షం పడుతుంది అండ్ వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ దిస్ ఎగ్ బైట్స్. ఇవి చాలా అంటే చాలా ఈజీ, క్విక్గా కూడా అయిపోతుంది విత్ మినిమల్ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ అయితే 4 ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను. 10 minutes ఆన్ హై ఫ్లేమ్ అండ్ 2 minutes ఆన్ మీడియం ఫ్లేమ్. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసాను సో దట్ క్రాక్స్ రావని విన్నాను. డిఫరెంట్ క్వాంటిటీ నేనైతే ఒక 2 onions తీసుకున్నాను. ఇంకా హైయర్ క్వాంటిటీలో కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకుంటే బెస్ట్. అండ్ ఫిల్లింగ్ కూడా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఆనియన్స్ యాడ్ చేసుకుంటే బెస్ట్. రైస్ లెవెల్స్ని బేస్ చేసుకొని 2 మీడియం గ్రీన్ చిల్లీస్ తీసుకున్నా. కొరియాండర్ అయితే నాకు ఫ్లేవర్ ఇష్టం కాబట్టి యూజ్ చేస్తున్నాను. నౌ కమింగ్ టు ద ప్రాసెస్, పాన్ లో హాఫ్ a స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ని సాటే చేసుకున్నాను. అవి స్లైట్ గా కలర్ చేంజ్ అవగానే 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా సాటే చేసుకున్నాను రానెస్ పోయేంత వరకు. దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి అండ్ నౌ కమింగ్ టు ద స్పైసెస్, హాఫ్ a స్పూన్ ఆఫ్ సాల్ట్, హాఫ్ a స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా అండ్ కొంచెం కొరియాండర్ పౌడర్, 2 to 3 pinches ఆఫ్ టర్మరిక్ పౌడర్, 3 to 4 pinches ఆఫ్ పెప్పర్ వేసి బాగా మిక్స్ చేశాను. 1 to 2 minutes సాటే చేసి దెన్ లాస్ట్ కి కొరియాండర్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకున్నాను. అండ్ దిస్ ఇస్ ఆప్షనల్ గైస్. బాయిల్డ్ ఎగ్ షెల్ అయితే పీల్ చేసేసాను. చేసిన తర్వాత దాన్ని హాఫ్ లాగా అయితే కట్ చేసేసుకున్నాను అన్నిటిని. ఎగ్ పఫ్ ది కూడా ఆల్మోస్ట్ ఇదే రెసిపీ, ఓన్లీ ఆ షీట్ మాత్రమే వేరే అవుతుంది. మీరు పిక్ చేసుకునేటప్పుడు క్లియర్గా చూసుకోవాలి స్ప్రింగ్ రోల్ షీట్ ఏంటి, పఫ్ షీట్స్ ఏంటి అని. సో నేనైతే ఈ స్ప్రింగ్ రోల్ షీట్ త్రూ చేస్తున్నాను. అండ్ దీంట్లో అయితే ఫిల్లింగ్ పెట్టేసుకొని 4 corners ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇలానే వ్రాప్ చేయాలని ఏం లేదు, మన కన్వీనియన్స్ని బట్టి ఎలానా చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇలా వ్రాప్ చేసిన తర్వాత ఆయిల్ని అయితే స్ప్రే చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతూ మిగతా పాకెట్స్ అన్నిటిని కూడా ఇలానే వ్రాప్ చేసుకున్నాను. అండ్ వీటిని నేను ఎయిర్ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నా. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. 180 degrees 15 minutes అయితే పెట్టుకున్నాను. 10 minutes అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మరీ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు బికాజ్ ఆల్రెడీ కింద ఫిల్లింగ్ కుక్ అయింది కాబట్టి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై అయితే చేయండి.